E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్రానికి SBI 8,077 కోట్ల డివిడెండ్. శాఖల కేటాయింపులు మార్పులపై అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. నన్ను నేను తెలుసుకోవడం కన్నా పెద్ద విద్య ఏముంది? నందమూరి బాలకృష్ణ. గుంటూరు GGHలో కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తి. FY25కి సంబంధించిన SBI కేంద్ర ప్రభుత్వానికి 8,077 కోట్ల డివిడెండ్లు చెల్లించింది. ఒక్కో షేరుకు 15.90 చొప్పున ఇచ్చింది. FY24లో ఒక్కో షేరుకు 13.70 చొప్పున 6,959 కోట్లకు చెల్లించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది 16% అధికంగా 70,901 కోట్ల నికర లాభం ఆర్జించడంతో డివిడెండ్ మొత్తాన్ని పెంచింది. ఇటీవల RBI కూడా రికార్డు స్థాయిలో 2.69 లక్షల కోట్ల డివిడెండ్లు చెల్లించిన విషయం తెలిసిందే. గుంటూరు GGHలో కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తి. అమరావతి మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకు తరలిస్తున్న తూలూరు పోలీసులు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పండగలా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఇవాళ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలయ్య పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని, తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండడం లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోకో, ఫామాయిల్, పొగాకు రైతులు వాపోతున్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి అనితకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. అధికారంలో ఉన్న వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడాలని, మరి అటువంటిది అధికారంలో ఉన్న వాళ్ళే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు మంగళవారం జూన్ 10 ఆర్కే రోజా మాట్లాడుతూ మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరగడం సిగ్గుచేటు. నగర నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఎవరైతే సక్రమంగా పని చేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు.
ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వాడిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్నుందా, నేనేం చేయగలను అని మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికే ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ సమర్థించలేదు, పూర్తిగా ఖండిస్తుంది. లైవ్లోనే ఆ వ్యాఖ్యలపై కృష్ణంరాజును వారించిన కొమ్మినేని శ్రీనివాసరావు మరుసటి రోజు బేషరతుగా క్షమాపణలు. మార్గాని భరత్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. షో చేసేటప్పుడు రకరకాల ప్యానెల్స్ లో రకరకాల ఆథర్స్ వస్తారు, జర్నలిస్టులు వస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు నాయకులు వస్తారు. వచ్చినప్పుడు ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక ఆర్టికల్ ప్రకారంగా ఏ రాష్ట్రాల్లో ఎంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ప్రాస్టిట్యూషన్ ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతుంది అనే అంశంలో వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ రేట్ ఉంది సెక్స్ వర్కర్స్, దాని తర్వాత కర్ణాటక ఉంది, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ అంశం గురించి డిస్కషన్. ఇప్పుడు ఎవరైతే ఒక జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి అక్కడ డిబేట్ లో వచ్చి ఆయన మాట్లాడిన అంశం ఏంటనంటే ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని అమరావతి గురించి ఎత్తడము 100% తప్పే. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం. ఇప్పుడు అది అక్కడ ఉన్న ఎవరైతే కేఎస్ఆర్ గారు ఉన్నారో కేఎస్ఆర్ గారు కూడా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అనే అంశాన్ని కూడా ఆయన కూడా రైజ్ చేశారు. ఆ నెక్స్ట్ డే కూడా ఆయన బేషరత్తుగా క్షమాపణ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? నేను ఒకే ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ పైన మీరు కేసు కట్టారా? ఇప్పుడు అక్కడ సమస్య ఏంటి? క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటండి? ఇప్పుడు మనకి ఎక్కడైతే సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ప్రస్తావించారో దాది నిజమా రాంగా? టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ పైన కూడా మీరు కేసు కట్టండి. ఒకవేళ నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ పైన అబాస్పాలు చేసే విధంగా లేకపోతే ఇంకొకటి తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ పైన ఇంకొక మీడియా ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని అంటే వాళ్ళ పైన కూడా మీరు కేసు కట్టండి. ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నా. ఇది కాకుండా ఇప్పుడు మేము ఎవరిని కూడా సమర్థించట్లా, ఆ కృష్ణంరాజు అనే ఒక జర్నలిస్ట్ ని మేము సమర్థించట్లే. అది తప్పుగానే మేము మాట్లాడుతున్నాం. నేను ఒకటే అంశం చెప్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుమారుడైన బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారికి బామ్మరిదైన బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు, ఆయన ఒక షోలో ఏం మాట్లాడాడండి? ఎమ్మెల్యేగా ఉంటూనే, నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే మహిళల గురించి ముద్దైనా పెట్టాలి లేకపోతే కడుపైనా చేయాలి అన్న మాట వాస్తవం కాదా? మరి ఆయన ఆ రకమైన మాటలు మాట్లాడినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ మహిళా లోకము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు ఇప్పుడు నోరిప్పి మాట్లాడుతూ ఉన్నారే, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి? దారుణాతి దారుణమైన మహిళా లోకం గురించే మాట్లాడాడు. ఇక్కడ 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 సిచ్యువేషన్ ఏంటంటే సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ లో భాగంగా
బయట వ్యక్తి, మాకు సంబంధం ఉన్న వ్యక్తి కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కాదు, లేకపోతే సభ్యుడు కాదు, లేకపోతే నాయకుడు కాదు, ఎవరు కాదు, ఒక జర్నలిస్ట్ బయట వ్యక్తి మాట్లాడాడు. మాట్లాడిన దానికి ఆ కేఎస్ఆర్ గారు ఆ మాటను ఖండించారు. అక్కడ మీరు కరెక్ట్ కాదని పదం కూడా ఆయన మాట్లాడారు. ఇవాళ మీరు ఒక రెడ్ బుక్ అనే ఒక బుక్ని తీసుకుని వచ్చి దాని యొక్క రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని నేరాలు ఘోరాలకి కారకులు అవుతా ఉన్నారు. నేను ఇవాళ ఒక మార్నింగ్ ఒక ఫోన్లో చూశానండి, TV5 షోలో ఎవరైతే ఆయన మూర్తి గారు ఉన్నారో ఆ మూర్తి గారి షోలో లైవ్ డిబేట్లో రేణుకా చౌదరి గారు ఆమె మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినప్పుడంట విజయమ్మ గారు పీక నొక్కేసి ఉంటుంటే ఈ దరిద్రం వదిలిపోయేదనే పదం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? రేణుకా చౌదరి గారు. మరి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి గురించి ఈ రకమైన లైవ్ షోలో, TV5 లైవ్ షోలో మాట్లాడొచ్చా? నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరి గారి పైన రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా బేషరతుగా కేసు కడుతున్నారా లేదా? TV5 ఛానల్ మూర్తి గారి పైన మీరు కేసు కడుతున్నారా లేదా? వీళ్ళిద్దరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తా ఉన్నారని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదే రకంగా ప్రభుత్వం కూడా సుమోటోగా తీసుకోండి. మీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మహిళా లోకం గురించి ఎంత నీచంగా మాట్లాడాడో ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అన్నారు. మీరు సుమోటోగా తీసుకుని బాలకృష్ణ గారి పైన కేసు కట్టండి. ఎందుకు కట్టట్లేదని అడుగుతున్నా. అంటే మీరు మాట్లాడితే అన్ని ఎంత చెడ్డగా మాట్లాడినా ఈ గొప్ప మాటలు, బయట వాళ్ళు ఎవడైనా మాట్లాడితే దాన్ని భూతద్దంలోంచి స్క్రీన్ చేసి తీసుకుని వచ్చి అమరావతి గురించి నిజంగా మేము కూడా ఒప్పుకుంటాము. ఎవరైతే కృష్ణరాజు అనే వ్యక్తి జర్నలిస్ట్ మాట్లాడాడో అది పూర్తిగా 100% మేము ఖండిస్తున్నాము. ఆ మాట మాట్లాడకుండా ఉండవలసింది. అతన్ని అరెస్ట్ చేయండి, అతని పైన కేసులు కట్టండి. సాక్షి ఛానల్లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమినాని గారి పైన ఎందుకు మీరు అరెస్ట్ చేశారు? ఆయన ఖండించాడు కదా. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఇమ్మీడియట్ గా ప్రభుత్వము ఇవాళ TV5 లైవ్ షో చూడండి, రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు చూడండి. మూర్తి గారి పైన ఈ రేణుకా చౌదరి గారి పైన కేసు కట్టి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే పద్మభూషణ్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు, తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన బాలకృష్ణ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా క్యాన్సర్ బాధితులకు అండగా సేవలు అందిస్తున్నాడని బాలకృష్ణ కొనియాడిన నేతలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మహిళా యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సాక్షి ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలీ. పంజా సెంటర్ దగ్గర గల గణపతిరావు రోడ్లోని పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి చిట్టినగర్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో పాల్గొన్న అమరావతి రాజధాని మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా యువజన విద్యార్థి సంఘ నాయకులు. కూటమి ప్రభుత్వంపై తిరగబడిన ఉపాధ్యాయులు, ఎస్టీటీ ఉపాధ్యాయుల బదిలీలు ఆన్లైన్ విధానంలో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుండడాన్ని వ్యతిరేకిస్తూ ఆఫ్లైన్లో మాన్యువల్గా జరపాలని చిత్తూరు డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల నిరసన. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చిత్తూరు జిల్లా స్టీరింగ్ కమిటీ పిలుపుతో పెద్ద ఎత్తున పాల్గొన్న టీచర్లు. కేంద్రానికి SBI 8,077 కోట్ల డివిడెండ్. శాఖల కేటాయింపులు, మార్పులపై అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. నన్ను నేను తెలుసుకోవడం కన్నా పెద్ద విద్య ఏముంది? నందమూరి బాలకృష్ణ. గుంటూరు GGHలో కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 TV న్యూస్.